హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా. సో రాజాసాబ్ సెకండ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. సో ముందు చూద్దాం. లెట్స్ వాచ్ రాజాసాబ్ 2.0 ట్రైలర్. నానమ్మా, ఈ ప్రపంచంలో నీకు అన్నీ మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేవు. ఆహా, వాళ్ళ తాతయ్య. మన టైం స్టార్ట్ అయింది. లవ్ యూ. అలాగే రాజా సాబ్. ఏ ప్రభాస్ ఎందుకు ఏడుస్తున్నాడు? అలాగే రాజా సాబ్. ఓ వచ్చారు. ఇది ఎంట్రీ అనుకుంటా. నాకు ఇది ఖచ్చితంగా ఎంట్రీ అయి ఉంటుంది. నాకు నీ గురించి తెలుసుకోవాలంది. నిన్ను చాలా తెలుసుకోవాలంది. ఏం పేరు? కనకరాజా? నాకు నీ గురించి తెలుసుకోవాలంది. నిన్ను చాలా మిస్ అయ్యా. ఓ, ఆ ఎఫెక్ట్ చేశారా సంజయ్ దత్ గారు? ఇలా అంటే ఆ ఎఫెక్ట్ ట్రైన్ అది ఏ ఏంట్రా ఇది? జియంట్ లాగా మారిపోయాడు. Raja Saab. We will see. Miss you too, Raja Saab. ఏ వెయిట్ బాగుంది. అసలుకి సీజీ ఎంత బాగుందంటే అదేంటిది షాడోనా లేకపోతే అదేంటి గోస్ట్ కూడా మాట్లాడేటప్పుడు లిప్ సింగ్ అని వెళ్ళిపోతుంది. బాగుంది. ఈ ఇల్లు ఒక మైసభ. ఇక్కడికి రావడమే కానీ ట్రైనా వెళ్ళాలంటే మీ తాత సంతకం కావాలి. ఏంద్రా ఇది? వెళ్ళాలంటే మీ తాత సంతకం కావాలి. థింగ్స్, పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్ ప్రతిదీ హిప్నటైజ్ చేసి మీరు ట్రాన్స్లోకి వెళ్ళేలా చేస్తున్నాడు. అసలుకి ఈ క్రియేచర్స్ ఏంటి? హీరోస్ ఎవరు ఎందులో వీకుంటారో దాన్ని టార్గెట్ చేస్తాడు. సాధారణ స్త్రీ గంగమ్మ కాదు, గంగాదేవి. సముద్ర గాని కూడా వెళ్ళి ఉతికారేస్తున్నాడు. నాకు ఒకటే అసలుకి ఏం వినపడలేదు. ఆ లిరిక్స్ ఏం వినపడకుండా వెళ్ళిపోతుంది ఏంటో. క్వాలిటీ బాగుంది సార్. వేరే వరల్డ్ సృష్టించుకొని ఆ వరల్డ్ మనం ఉండి ఇక్కడ వాడితో యుద్ధం చేయాలి. ఓహో, బాగుంది. ఓ నాయనా, ఇక్కడ నుండి నీ కాలు కదలాలంటే అయితే ఏంది ఇప్పుడు? he took him into his trance. ఓ ఏంటది? గోస్ట్ లేకపోతే జోకరా? అసలుకి ఈ ట్రైలర్ మాత్రం భలే కట్ చేశాడు.
క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ వచ్చేసరికి సంజయ్ దత్ గారి ఎంట్రీ అప్పుడు ఇదిగోండి ఇక్కడ ఇట్లా అంటే చాలా అందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఎఫెక్ట్ రావటం కానివ్వండి, అది బాగా హ్యాండిల్ చేశాడు. అలాగే ఆ క్రియేచర్ ఉంటుంది కదా, క్రియేచర్ ఈ క్వాలిటీ కానివ్వండి అసలు కత్తిరిపోయింది. క్వాలిటీ సార్ బాగా ఉంది. ఆ ట్రైన్ది అసలు ట్రైన్ కొద్దిగా నమ్మబుద్ధి కానీ ఏంటంటే ట్రైన్ బంగ్లాలో నుంచి ట్రైన్ వెళ్ళటం ఏంటో, ఈ కాన్సెప్ట్ అంతా బాగుంది. ఇంట్లో ఉన్న ఆర్కిటెక్చర్ అంతా హిప్నోటైజ్డ్ బేస్డ్ అంట, అదంతా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఎక్కువ హీరోయిన్స్ ని ఇన్వాల్వ్ చేయలేదు. ఇంతకుముందు ఫస్ట్ అనుకున్నా హీరోయిన్స్ ని కొద్దిగా మాస్ పల్స్ లాగా కొద్దిగా ఆ వింటేజ్ టైప్ వెళ్ళిపోయారు. బట్ ఇందులో మాత్రం ఫస్ట్ ఎమోషన్ తో వెళ్ళిపోయారు. ప్రభాస్ గారు స్టార్టింగ్ కొద్దిగా ఏడుస్తున్నారు. మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేవు. గంగమ్మ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇదిగోండి ఇక్కడ ప్రభాస్ గారు ఇక్కడ ఏడుస్తున్నాడు. అలాగే రాజా సాబ్. ఇదిగోండి ఇలాగా ఎమోషన్స్ తో వెళ్ళిపోయారు ఈసారి. ఇది ఖచ్చితంగా ఎంట్రీ అయ్యి ఉంటుంది చెరుకుది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ప్రభాస్ గారు తాత అన్నప్పుడల్లా భలే ఉంటుంది ఆ కామెడీ మాత్రం. ఇదిగోండి ఇక్కడ అంతా ఎన్ని ఎమోషనల్ సీన్సే, సాధారణ స్త్రీ గంగమ్మ కాదు. అన్ని ఎమోషనల్ సీన్సే బాగా వెళ్ళారు. సముద్ర గాని ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఆయన కోర్ ప్లాట్ లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ వాళ్ళ నాన్నమ్మ కూడా ఇట్లాగా ఆ బంగ్లాకి రాణి లాగా. ఇది మాత్రం సూపర్ ఉంది క్వాలిటీ. తిప్పు ఉదయారేసి అసలుకి ప్రభాస్ అన్న కటౌట్ అద్దరిపోయింది. ఇంకంతే, నాకు బాగా నచ్చింది ఈ ట్రైలర్. ఏంటో కాన్సెప్ట్ బాగుంది, మరి క్వాలిటీ కూడా అదిరిపోయింది. అంత బడ్జెట్ పెట్టారు కాబట్టి ఓకే. ఇంకా ఎక్కడైనా మరీ మైన్యూర్ డీటెయిల్స్ కూడా చూసుకొని ఇంకా క్వాలిటీ తగ్గింది అన్నారు అనుకోండి, ఇంకా మరి అట్లాంటి వాటిని కొద్దిగా వదిలేసుకోవటమే. స్టోరీ బాగుంటే బాగుంటది. సో అది నాకు ఎలా అనిపించింది, మరి మీకు ఎలా అనిపించింది డ్యామ్ షూర్ కమెంట్ చేయండి. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో మళ్ళీ ఒకటి సీ బాబాయ్.